ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం. శ్రీభక్తి మాలిక కుటుంబ సభ్యులందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మీరందరూ కృష్ణ పరమాత్మ కృపాకటాక్షాల వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. శ్రీకృష్ణ పరమాత్మ లీలా విలాసాలు ఎన్నో మరెన్నో. అందులో ఒక చిన్న విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన బాల్యంలో గోకులంలో పెరుగుతూ ఉంటాడు. నందుడు యశోదల బిడ్డగా శ్రీకృష్ణుడు గోకులంలో ముద్దు బాలుడుగా పెరుగుతూ ఉంటాడు. గోకులంలో శ్రీకృష్ణుడు పెరిగేటప్పుడు గోపాల బాలకులందరికీ మంచి మార్గాన్ని సూచిస్తూ వాళ్లతో ఆడుతూ పాడుతూ హాయిగా తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు గోకులంలో వారంతా కూడా ఇంద్రుడి కోసం యాగం చేయడానికి సన్నాహాలు ప్రారంభిస్తారు. ఆ గోకులంలోని వాళ్ళు ప్రతి సంవత్సరం ఇంద్రుడి కోసం యాగం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. వాళ్ళకది చాలా అవసరం. వాళ్ళ పశువులు హాయిగా మేత మేయడానికి కావలసినటువంటి పచ్చని చెట్లు ఈ వర్షం వల్ల చక్కగా చిగిర్చి పెద్ద పెద్ద మొక్కలుగా కూడా తయారవుతూ ఉంటాయి. అయితే ఇదంతా చూస్తున్నటువంటి కృష్ణుడు వాళ్ళని అడుగుతాడు, మీరెందుకు ఈ సన్నాహాలన్నీ చేస్తున్నారు, ఏం చెయ్యాలని అని. కృష్ణుడికి తెలుసు, అయినా మళ్ళీ అడుగుతాడు. అడిగితే వాళ్ళందరూ ఏమంటారంటే, నాయనా, ఇంద్రుడు మనకు దేవుడు కదా, ఆయన్ని పూజిస్తే అతడు అనుగ్రహించి మనకు వర్షాలు కురిపిస్తాడు, మనకు మన పశువులకు కూడా ఆహారం లభిస్తుంది, అందుకే ఈ ఏర్పాట్లు చేస్తున్నాము అని అక్కడున్న పెద్దలు చెప్తారు. అప్పుడు కృష్ణుడు నందగోపుడితో అంటాడు, తండ్రి, వర్షానికి కారణం ఇంద్రుడు కాదు, జీవుల అదృష్టాన్ని అనుసరించి భూమి మీద వర్షాలు పడుతూ ఉంటాయి. అడవిలో ఉన్న ఏ చెట్టు పుట్ట ఇంద్రుడి కోసం యాగం చేయటం లేదు కదా, మరి అక్కడ వర్షాలు ఎలా కురుస్తున్నాయి? మనందరికీ ఆహారాన్ని అందిస్తూ ఆశ్రయం ఇచ్చేది ఈ గోవర్ధనగిరి. ఇక్కడి పచ్చిక మేస్తూ ఆవులన్నీ ఎంతో ఆనందంగా సంచరిస్తున్నాయి. కనుక ఈ గోవర్ధనగిరిని పూజించడం సమంజసము, ఇది మనకు ధర్మం కూడా కదా అని వాళ్ళందరికీ కూడా ప్రబోధిస్తాడు. కృష్ణుడి మాటలు విన్న పెద్దలు అంటారు, ఇంద్రుడికి పూజ చేయకపోతే అతనికి కోపం వస్తుంది కదా, కాబట్టి ఇంద్రపూజ తప్పకుండా చెయ్యాలి అంటారు వాళ్ళు. కృష్ణుడు అంటాడు, అది నిజమే, కానీ ఈ సంవత్సరానికి మనం గోవర్ధనగిరికే పూజ చేద్దాం. ఒక సంవత్సరం పూజ చేయనంత మాత్రాన ఇంద్రుడికేమి ఆగ్రహం రాదు కదా అంటాడు. అక్కడున్న పెద్దలందరికీ అది కూడా నిజమే అనిపిస్తుంది. వాళ్ళు సరే అని చెప్పి ఆ సంవత్సరం ఇంద్రుడికి యాగం చేయడం మానేసి గోవర్ధనగిరిని పూజ చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు. వాళ్ళందరూ కూడా భక్తిపూర్వకంగా ఎన్నో నైవేద్యాలు తయారు చేస్తారు. మరెన్నో వస్తువులు కూడా అక్కడ ఉంచి వాటన్నిటినీ కూడా గోవర్ధనగిరికి సమర్పిస్తారు. శ్రీకృష్ణుడే గోవర్ధనగిరి రూపంలో అక్కడికి వచ్చి ఆ నైవేద్యాలు స్వీకరిస్తాడు. గోకులం వారంతా కూడా తమ కోరిక తీరిందని ఎంతో ఆనందించి తిరిగి తమ ఇళ్లకు వెళ్ళిపోతారు. ప్రతి సంవత్సరం తన కోసం యాగం చేసే గోపకులం వారు యాగం చేయకపోవడంతో ఇంద్రుడికి ఎంతో ఆగ్రహం కలుగుతుంది. తనను అవమానించిన వారి మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు ఇంద్రుడు. వెంటనే వెనక ముందు ఆలోచించకుండా ఆ గోకులాన్నంతా కూడా నాశనం చెయ్యాలని అనుకుంటాడు. అనుకున్న వెంటనే ప్రళయకాల మేఘాలను అక్కడికి పంపిస్తాడు. నందవ్రజం మీద ఇంద్రుడు పంపిన కాలమేఘాలు భయంకరంగా వర్షాన్ని కురిపించడం ప్రారంభించాయి. పెద్ద పెద్ద వడగళ్ల వాన కురుస్తుంది. ఆ వానధాటికి తట్టుకోలేక పశువులు, గోపాలురు అటు ఇటు పరిగెత్తుతారు. అందరూ ముక్తకంఠంతో తమను రక్షించమని కృష్ణ 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 అని పిలుస్తూ ఉంటారు. కృష్ణ, మమ్మల్ని రక్షించు, కృష్ణ, మమ్మల్ని కాపాడు అని కేకలు వేస్తూ ఉంటారు. రాళ్ల వర్షం కురిసినట్టు వర్షం కురుస్తూనే ఉంటుంది. వడగళ్ళు రాళ్ల మాదిరిగా పడుతూనే ఉంటాయి. ఆగని వర్షం. ఎందుకంటే ఇంద్రుడు కావాలనే కోపంతో కురిపిస్తున్న వర్షం కాబట్టి అది ఆగడం అంటూ ఉండదు. అది ఒక్క క్షణం కూడా ఆగనంతటువంటి భయంకరమైనటువంటి జడివాన కురుస్తూనే ఉంటుంది. అప్పుడు కృష్ణుడు ఏమంటాడంటే, అంత పెద్ద వర్షం కురుస్తున్నా కూడా ఏమాత్రం తొణకకుండా గోకులం వారందరినీ ఏమాత్రం భయపడవద్దని చెప్పి నేను మీకున్నానని అభయం ఇచ్చి నెమ్మదిగా
తన చేతితో ఆ గోవర్ధనగిరిని పైకి ఎత్తి చిటికెన వేలు మీద నిలబెడతాడు. కృష్ణుని ఆ దివ్యలీలా విలాసాన్ని చూసి అందరూ ఆశ్చర్యపడతారు. ఈ బాలకుడు ఎక్కడా, ఈ గోవర్ధనగిరిని ఎత్తడం ఎక్కడా అని ఆశ్చర్యచకితులవుతారు. గోవులు గోపబాలకులు వెంటనే ఆ పర్వతం క్రిందకి వెళ్ళి నిలబడతారు. వాళ్ళకు ఈ వాన ఏ విధంగానూ బాధించదు. అలాంటి వాన 7 పగళ్ళు 7 రాత్రుళ్ళు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంటుంది. ఆ విధంగానే ఇంద్రుడు ఆ వర్షాన్ని కురిపిస్తూనే ఉంటాడు. అయినా కూడా కృష్ణుడు చలించడు. కృష్ణుడికి తెలుసు ఇంద్రుడికి అప్పటికే కొంత అహంకారం ఉన్నదని. ఆ అహంకారాన్ని అణచడానికే కృష్ణుడు ఈ విధంగా చేస్తాడు. 7 రోజులు కూడా కృష్ణుడు ఏమాత్రం తొణకకుండా అలాగా నించునే ఉంటాడు. 7 రోజులు దాటేసరికి ఇంద్రుడు పంపిన మేఘాలన్నీ దూదిపింజల్లాగా తేలిపోతాయి. ఇదంతా గమనించిన ఇంద్రుడు కృష్ణుడి గొప్పతనాన్ని తెలుసుకుంటాడు. అంతేకాకుండా శ్రీకృష్ణుడే శ్రీమన్నారాయణుడు అని తెలుసుకుని పశ్చాత్తాపంతో కృష్ణ పరమాత్మను శరణు వేడుకుంటాడు. కృష్ణుడు గోవర్ధనగిరిని తిరిగి యథాస్థానంలో ఉంచుతాడు. అందరూ తమ తమ స్థానాలకు ఆనందంగా వెళ్ళిపోతారు. ఇంద్రుడు స్వర్గలోకం నుంచి కామధేనువుని తీసుకొని వచ్చి దాని పాలతో శ్రీకృష్ణుడిని అభిషేకిస్తాడు. తన ఐరావతం తొండంతో తెచ్చిన ఆకాశగంగా జలాలతో శ్రీకృష్ణుని పాదాలను కడుగుతాడు. శ్రీకృష్ణుని అనేక విధాలుగా పూజించి అనేక స్తోత్రాలతో స్తుతిస్తాడు. తరువాత ఇవన్నీ చూసినటువంటి గోకులవాసులంతా ఎంతో సంతోషిస్తారు. అప్పుడు ఇంద్రుడు కూడా పరమాత్మ పాదాలకు నమస్కరించి, అజ్ఞానంతో ఇలా ప్రవర్తించాను స్వామి, నన్ను క్షమించు అని క్షమాపణలు వేడుకున్న తరువాత కృష్ణ పరమాత్మను చూసి గోవింద 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 అంటాడు. నీవు గోవిందుడవు స్వామి, నీ పేరు గోవింద. ఇక నుండి నిన్ను గోవింద అనే పిలుస్తాం. నిన్ను గోవింద అని పిలిచిన వారి జీవితాలు ధన్యం అవుతాయి. నిన్ను గోవింద అని పిలిచిన వారి పాపాలు పటాపంచలైపోతాయి. కాబట్టి ఇక నుండి నీవు గోవిందుడిగా ప్రసిద్ధి చెందుతావు స్వామి అని చెప్పి గోవింద గోవింద అని మొట్టమొదటిసారిగా పరమాత్మను గోవిందనామంతో ఇంద్రుడు పిలుస్తాడు. అప్పటి నుండి ఆ గోవిందనామం ఎంతగానో ప్రసిద్ధి చెందుతుంది. ఆ నామం స్వామివారికి కూడా ఎంతో ఇష్టమైన నామం అవుతుంది. అందుకే అందరూ కూడా గోవింద గోవింద అంటారు. తిరుమలలో కానీ మరిన్ని పవిత్ర పుణ్యక్షేత్రాలలో కానీ ప్రవేశించిన వెంటనే గోవింద 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 అని పరమాత్మను పిలుస్తూనే ఉంటాడు. తిరుమలలో ప్రత్యేకించి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని భక్తులు అలా ఆర్తితో పరమాత్మను పిలిస్తే స్వామివారు వాళ్ళ కష్టాలన్నిటినీ తొలగిస్తారు. అందుకే తిరుమల అంతా కూడా ఎప్పుడు గోవిందనామంతో పులకించిపోతూ ఉంటుంది. అందరూ గోవిందనామస్మరణ చేస్తూనే ఉంటారు. నామాలన్నిటిలో కూడా పరమాత్మకి ఇష్టమైన నామం గోవిందనామం. ఆ గోవిందనామాన్ని మనం కూడా అనుక్షణం అనుకుంటూనే ఉందాం. పరమాత్మ కృపకు పాత్రులమవుతూనే ఉందాము. మరొక్క మారు మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. మరొక్క మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.